హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 11వ అధ్యాయము విశ్వాస వీరుల గురించినటువంటి పట్టిక. ఇది ఎందు నిమిత్తము అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీలకు ఈ పత్రిక రాస్తున్నాడో ఆ సందర్భాన్ని గురించి ఎరగవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు యూదా మతంలో నుంచి యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ క్రైస్తవ్యంలో వస్తున్నటువంటి శ్రమలు, వేదనలు, కష్టాలను తట్టుకోలేక, మరలా ఆ హింసలను తట్టుకోలేక ఏ మతాన్ని అయితే, ఏ విశ్వాసాన్ని అయితే విడిచి నూతన విశ్వాసంలోకి వచ్చారో మరలా తిరిగి పాత విశ్వాసానికి, పాత రోత విశ్వాసానికి అనగా యూదా మతంలోనికి తిరిగి వెళ్తున్నటువంటి హెబ్రీలకు అనగా యూదులకు ఈ విశ్వాసాన్ని నూరిపోస్తూ అపోస్తులుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఈ విశ్వాసపు నూరిపోయిట, విశ్వాసాన్ని నూరిపోయిట, విశ్వాసాన్ని గురించి బోధించుట, విశ్వాసాన్ని గురించి ప్రకటించుట మన పితరులు మనకంటే ముందుగా దేవుని యందు వారు ఎటువంటి విశ్వాసాన్ని ఉంచారో, ఎంత గొప్ప విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు, ఎంత గొప్పగా వారు జీవించారు అనేటువంటి చరిత్రను రాస్తూ అపోస్తులుడైనటువంటి పౌలు యూదులకు రాస్తున్నటువంటి పత్రిక అనగా హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక మనం చూస్తే, పితరుల కాలము ప్రాముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే మన పూర్వీకులు, మన పితరులు గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏషేపులు వీరి పితరులైనటువంటి వీరి గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. అబ్రహాము ఎంపిక మొదలుకొని ఏషేపు వరకు 1900 కాలం నుంచి 1700 మధ్య ఈ కాలాన్ని పితరుల కాలం అని మనం అభివర్ణించవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ మన పితరుల గురించి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విధానాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి నూరిపోస్తూ ఎందుకు అపోస్తులైన పౌలు రాస్తున్నారు. వారు విశ్వాసంలో బలహీన పడిపోయి వారికి వస్తున్నటువంటి శ్రమలను బట్టి, వేదనలను బట్టి తిరిగి యూదా మతంలో చేర్చబడుతున్నారు. ఇటువంటి సందర్భంలో వారిని బలపరచడానికి అపోస్తులైన పౌలు ఈ పత్రికను రాయవలసి వచ్చింది. ఈరోజు భారతదేశ క్రైస్తవ్యంలో అనేక మంది శ్రమల పాల్గొతున్నారు. యేసుక్రీస్తును అంగీకరించినందుకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమలు కలుగుతున్నాయి, వేదనలు కలుగుతున్నాయి. వారు ఏ మతాన్ని అయితే విడిచిపెట్టి వచ్చి నూతనంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఈ విశ్వాసానికి కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి మరలా వెళ్ళి వారు దాన్నైతే ఏ పాత రోత జీవితాన్ని అయితే విడిచిపెట్టి వెళ్ళారో మళ్ళా అదే జీవితానికి వారు వెళ్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, మొదటి వచనం నుంచి వెళ్ళి 26వ వచనం వరకు కూడా ఈ విశ్వాస వీరుల గురించినటువంటి వారు ప్రదర్శించినటువంటి విశ్వాసాన్ని, విశ్వాస విషయంలో పోరాడినటువంటి విధానాన్ని పోయి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యముల నిర్మాణమైనవిను, అందును బట్టి దృశ్యమైనవి కనబడేటు పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ ప్రాముఖ్యంగా అపోస్తలుడైనటువంటి పౌలు తాత్వికంగా బోధిస్తూ ఉన్నాడు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. మన పెద్దలు సాక్ష్యం పొందారు. వారు ఎట్టి నిరీక్షణ ఉంచాడు. అబ్రహాము మరియు హేబేలు మరియు హానోకు వీరందరూ కూడా గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించారు. వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. అబ్రహాము దేవుని యొక్క పట్టణం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని కొరకు వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. వారు ఆశించినది ఈ లోకంలో, ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు ఆశించకపోయినప్పటికీ, వారు పొందకపోయినప్పటికీ వారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. నిత్య జీవాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని గురించి ఒక నిరీక్షణ వారు కలిగి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యమూలన నిర్మాణమనియు, అందును బట్టి అదృశ్యమైనవి కనబడు పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. చాలామంది శాస్త్రవేత్తలు ఆ పరమాణువుల కలయికల వలన, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి నాచు పదార్థం నుంచి జీవరాశి శిలీంధ్రాలు ఉద్భవించి తద్వారా ఈ భూప్రపంచ పైన జీవరాశి విస్తరించిందని వారు
చారిత్రకమైనటువంటి పరిశోధనలు వారు చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా అవాస్తవము. ఇక్కడ బైబిల్ మనకి ఏమని బోధిస్తుంది అంటే, బైబిల్ మనకు ఖచ్చితమైనటువంటి బోధన ఏం బోధిస్తుంది అంటే, పదార్థముల చేత అంటే కనబడేటువంటి పదార్థముల చేత నిర్మించబడలేదు, కానీ ఈ విశ్వం అనేది కేవలం దేవుని యొక్క మాట వలన మాత్రం కలిగినది. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవము, దేవుని యొక్క వాక్యం వలన ఈ సృష్టి నిర్మించబడింది అన్నది కూడా అంతే వాస్తవం. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు కంటే ముందు గొప్ప గొప్ప తత్వవేత్తలు ఈ ప్రపంచంలో గ్రీక్ తత్వవేత్తలు నివసించారు. గ్రీక్ తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని ఎంతో కొంతగా ప్రభావితం చేశారు. అరిస్టాటిల్ కానీ, ప్లాటో కానీ, సోక్రటీస్ కానీ, రూసో కానీ, వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అయితే అటువంటి సందర్భంలో ఈ ప్రపంచంలో అనేక మంది పదార్థముల చేత, కనబడేటువంటి పదార్థముల చేత, పరమాణువుల చేత, జీవరాశుల ద్వారా ఈ సృష్టి జీవ శిలీంధ్రాల ద్వారా ఈ సృష్టి నిర్మించబడిందని చాలామంది విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో అపోస్తులైనటువంటి పౌలు క్రైస్తవులకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. మనము కేవలము దేవుని యొక్క వాక్యం మూలంగా ఈ సృష్టి నిర్మించబడిందని మనం విశ్వసించాలి అని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హేబేలు గొప్ప విశ్వాసాన్ని ఉంచాడు. మొట్టమొదటి ఈ భూమి మీద అసూయ, పగ, ద్వేషానికి బలైనటువంటి మొట్టమొదటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి హేబేలు. హేబేలు యొక్క మరణము మానవునిలో ఉన్నటువంటి అసూయ, మానవునిలో ఉన్నటువంటి పాపము ఎంత వికృత రూపం దాలుస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చు. మొట్టమొదటగా కయ్యూను ఏ తుపాకీ, ఏ అణుబాంబు, ఏ మందు పాత్ర, ఏ ఆయుధం లేకుండా ఈ హేబేల్ని హతం చేసినట్లుగా మనం చూస్తాం. మానవుని యొక్క హృదయం అనేది పాడైపోతూ పతనమైపోతున్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజుల్లో మనం చూస్తే, ప్రారంభంలో అక్కడ మొట్టమొదటగా అంకురార్పణ జరిగింది. అక్కడ హేబేలు మీద పగతో, ద్వేషముతో కయ్యూను హేబేలును చంపివేశాడు. కానీ హేబేలు గొప్ప సాక్షిగా మిగిలిపోయాడు. గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి బలి అర్పించినటువంటి విశ్వాసం విషయంలో విశ్వాస వీరునిగా అతడు సాక్ష్యం పొందాడు. ఆ తర్వాత మనం చూస్తే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడింది. విశ్వాసాన్ని బట్టి ఎంత గొప్ప విశ్వాసాన్ని హానోకు ఉంచాడో, మరణాన్ని చూడకుండా ఆయన కొనుక్కోబడ్డాడు. మరణాన్ని చూడకుండా కొనుక్కోబడినటువంటి వ్యక్తులలో పాత నిబంధనలో హానోకు మరియు ఏలియాలు మనం చూస్తాం. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందిన కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమే. అవును, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనను నమ్మవలను కదా. విశ్వాసం ఉంచాలి ఖచ్చితంగా. దేవుడు నాకు ప్రతి విషయంలో, నేను చేసే ప్రతి ప్రార్థనకు, నేను చేసే ప్రతి పనికి సక్సెస్ని ఇస్తాడు. నేను చేసే ప్రతి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నేను చేసే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నా పనుల విషయంలో, నా ప్రయాణ విషయంలో, నా భవిష్యత్తు విషయంలో ఆయన ఖచ్చితంగా నాకు న్యాయాన్ని సమకూరుస్తాడు అని మనం విశ్వసించాలి. విశ్వాసమును బట్టి హానోకు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన. అది వరకు ఈ ప్రపంచంలో అది వరకు చూడనటువంటి వాస్తవాన్ని, అది వరకు చూడనటువంటి ఉపద్రవాన్ని గురించి హెచ్చరించబడ్డాడు. అంటే వర్షం ఏ విధంగా ఉంటుందో, మేఘాలు ప్రచండమైనటువంటి వర్షం ద్వారా ఈ భూప్రపంచాన్ని నీటి ద్వారా కప్పివేస్తాయి అనేటువంటిది అంతకుముందు ఎన్నడూ జరగలేదు. కాబట్టి ఎన్నడూ జరిగినటువంటి విషయాన్ని గురించి దేవుడు హెచ్చరిస్తే దానికి విధేయుడై నోవాహు లోబడి దేవుడు చెప్పినట్లుగా తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపాటు చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో సువార్త ప్రకటించబడుతుంది. చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మనకు సంబంధించినటువంటి విశ్వాసం కాదు, ఆయన మనకు సంబంధించినటువంటి దేవుడు కాదు అని తృణీకరిస్తున్నారు. కానీ ప్రపంచమంతా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. త్వరలోనే దేవుని యొక్క రాకడ సిద్ధంగా ఉంది. ఆ రోజుల్లో నోవాహు కాలంలో
దేవుడు చెప్పినట్లుగా 120 సంవత్సరాలు వారికి సమయం ఇచ్చాడు. ఆ 120 సంవత్సరాలలో అనేక మందికి నోవాహు ప్రకటించాడు, కానీ ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. కేవలం అతని కుటుంబం వారు మాత్రమే రక్షణ పొందారు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా విరివిగా సువార్త ప్రకటించబడుతుంది. నమ్ము ప్రతివాడు, యేసుక్రీస్తుని నమ్ము ప్రతివాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడునని అనేక సేవకులు బోధిస్తున్నారు. కానీ ప్రపంచము తలవగట్లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ చివరకు రావాల్సినటువంటి నాశనము, ఉపద్రవం ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత విశ్వాస వీరుల్లో మనం చూస్తే అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాము ఒక మెట్టు నోవాహు కంటే గొప్ప విశ్వాస వీరుడుగా, విశ్వాసులకు తండ్రిగా, మూల పితరుడుగా ఎందుకు అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడంటే, అబ్రహాము ప్రదర్శించినటువంటి విశ్వాసము నోవాహు కంటే ఒక రెట్టు ఎక్కువ. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే దేవుడు నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అని అన్నప్పుడు ఆయన పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే దేవుని పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. అబ్రహాము మరియు యాకోబు, ఇస్సాకులు వీళ్ళందరూ కూడా గుడారాల్లో నివసించారు, సంచార జీవులుగా నివసించారు. అయినప్పటికీ వారు అనాగరికులు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప నాగరికతలైనటువంటి మెసొపొటేమియా నాగరికతతో, కల్దీయుల నాగరికతతో, అదేవిధంగా ఐగుప్తు నాగరికతతో, ఈ నాగరికతలన్నింటితో పాటు మన పితరులు అనగా అబ్రహాం యొక్క సంతతికి సంబంధం ఉంది. ప్రతి నాగరికతలో, మెసొపొటేమియా నాగరికతలో వారు నివసించారు. ఆ తర్వాత ఐగుప్తు సామ్రాజ్యంలో బానిసలుగా వారు జీవించారు. ప్రపంచంలోని గొప్ప నాగరికతలన్నీ కూడా ఈ హెబ్రీ అనగా యూదుల సమాజానికి ముడివేయబడినటువంటి చరిత్ర ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి చారిత్రకమైనటువంటి విషయం ఏమిటి అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరు ఏ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు కాదు. అదేవిధంగా ఏ గొప్ప పట్టణాలు కట్టినటువంటి వ్యక్తులు కాకపోయినప్పటికీ అనేక మంది ఐగుప్తులో ఫారోలు మొదలుకొని మరియు ఈ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి సీజర్లు, లేకపోతే అస్సూరియుల, బబులోనియుల కాలంలో ఏ గొప్ప రాజు, ఏ గొప్ప వ్యక్తి కూడా చరిత్రలో ముద్ర వేయని రీతిగా ఇక్కడ అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు ప్రపంచంలో చెరగని ముద్ర వేసినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహామును చూడండి, అటు యూదులకు, ముస్లిమ్స్కు అనగా మహమ్మదీయులకు, క్రైస్తవులకు, ఈ మూడు మతాలకు సంబంధించినటువంటి ప్రజలకు మూల పితరుడు, మహాపురుషుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము ఈ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. ఆయన ఒక గొప్ప రాజు కాదు, గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు కాదు. అయినప్పటికీ వారు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి దేవుని చేత ఎన్నుకున్నటువంటి వ్యక్తి, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి ప్రముఖుడై ఉండవలసిన అవసరం లేదు, గొప్ప వ్యక్తి అయి ఉండవలసిన అవసరం లేదు. కానీ వారు ప్రదర్శించినటువంటి విశ్వాసమును బట్టి చరిత్రలో చెరగని ముద్ర దేవుడు వారి ద్వారా వేయిస్తాడు. కాబట్టి నా జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా వాడుకోవడానికి సమర్థుడు. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన పితరులు ఏ విధంగా విశ్వాసం ఉంచి దేవుని యందు గొప్ప విశ్వాస వీరులుగా, చరిత్రను లిఖించేవారుగా, చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయారో, ఈరోజు దేవుని దృష్టిలో దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంలో ఈ మన పితరులు ప్రదర్శించినటువంటి విశ్వాసాన్ని బట్టి మనం రోషం తెచ్చుకొని ప్రస్తుతము జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో ఆ క్లిష్ట పరిస్థితులన్నింటిని బట్టి మన పితరులు జీవించినటువంటి విశ్వాసాన్ని ప్రేరేపణ తీసుకొని మన పితరులు దేవుని యందు అననుకూల పరిస్థితుల్లో దేవుని యందు
ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని ఉంచారో అటువంటి విశ్వాసాన్ని మనం ప్రదర్శించాలి. వారిని ఎందుకు విశ్వాస వీరులు అని మనం పిలుస్తున్నామంటే విశ్వాసంలో వారు పోరాడి గెలిచారు. ఏ సైనికుడైనా యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు విరోచితంగా పోరాడి గెలిచినటువంటి సైనికుల్ని విరోచితంగా పోరాడినటువంటి గొప్ప యోధుడు అని మనం పిలుస్తాం. అదేవిధంగా విశ్వాసంలో గొప్పగా అనేక క్లిష్ట పరిస్థితుల్లో సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని వైపు చూస్తూ గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విశ్వాస వీరులు అని బైబిల్ గ్రంథం ప్రకటిస్తుంది. కాబట్టి మనం కూడా ఈరోజు మనకు వస్తున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులను బట్టి మనము విశ్వాసమును దేవుని యందు విశ్వాసం ఉంచి విరోచితంగా పోరాడితే మనల్ని కూడా దేవుడు నా మంచి విశ్వాస వీరులు అని దేవుడు పిలుస్తాడు. అట్టి పేరును మనం దేవుని చేత పిలిపించుకోవాలంటే విశ్వాసంలో నమ్మకంగా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగుదాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.